బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దని కోర్టు సూచించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పిటిషన్ పై విచారణ పూర్తయ్యే వరకు ఇటు గ్రూప్ 1 నియామక పత్రాలు ఇవ్వొద్దు అంటూ కూడా కోర్టు సూచించింది. ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, హైకోర్టులో గ్రూప్ 1 నియామకాలకు సంబంధించిన వివిధ పిటిషన్లు దాఖలు కావడం జరిగింది. ఆ పిటిషన్లు హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా మళ్ళీ విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 నియామక పత్రాలు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 1 పరీక్ష రాసి ఎంపికయ్యారో వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరపవచ్చు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదుపరి విచారణ మళ్ళీ విచారిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే గ్రూప్ 1 నియామకాల్లో అవకతవకలు జరిగాయి, ఎగ్జామ్స్ సరిగ్గా నిర్వహించలేదు, ఆ మార్కుల లిస్ట్ లో అనేక మందికి అనర్హులకు మార్కులు వచ్చాయి, ఎగ్జామ్ లో కొంతమందికి అవకతవకలకు పాల్పడారని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైనే హైకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఎవరైతే గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా నియామక పత్రాలు అందజేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ నియామక పత్రాలని ఇప్పుడు అందజేయొద్దని చెప్పేసి కూడా హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ తర్వాతే నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణులయ్యారో వారికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చు అని చెప్పేసి కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది. ప్రస్తుతం మళ్ళీ ఈ కేసు పిటిషన్ల పైన విచారణ చేసి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పటికే అనేక సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ వాయిదా పడుతూ వచ్చింది గత ప్రభుత్వంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం గ్రూప్ 1 కి సంబంధించిన ఎగ్జామ్స్ నిర్వహణ ఏదైతే టీజీపీఎస్ కి సంబంధించి పబ్లిక్ కమిషన్ మొత్తం ప్రక్షాళన చేసి మొత్తం ఎగ్జామ్ ని నిర్వహించామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి వరకైతే ఏవైతే గ్రూప్ 1 నియామక పత్రాలు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి చాలా కీలకమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేసింది. పూర్తి విచారణ తర్వాతే మళ్ళీ ఈ కేసుకు సంబంధించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పింది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.